Andhra Pradesh Samagra Shiksha Prakasham District Resource Persons Training Classes KGBV Besavarpeta Prakasham District. I am O Malleswaramma CRT Biological Science. My concept is 10th class Biology Lesson 1 Nutrition, the food supply system. Topics. First one, heterotrophic nutrition. How do organisms obtain their nutrition? Diseases due to malnutrition. Students, I am going to tell about nutrition, types of nutrition. Already in the previous class, you learnt nutrition, introduction, photosynthesis, activities, nutrition in human beings, vitamin deficiency, diseases. Next we will discuss types of nutrition. Nutrition is divided into two types: autotrophic nutrition, heterotrophic nutrition. Autotrophic means swayam poshana. Heterotrophic nutrition paraposhana. Examples of autotrophic nutrition: green plants and photosynthetic bacteria. Autotrophs means can prepare their food by own with the help of chloroplasts through photosynthesis. ఈ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఇన్ హెల్ప్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ త్రూ ఫోటోసింథసిస్. కిరణ్య సంయోగక్రియ ద్వారా సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. విశ్వంలో ఒక మొక్కలు మాత్రమే ఫుడ్ని తయారు చేస్తాయి. నెక్స్ట్ వన్, హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ divided into three types. That is first one, saprophytic nutrition, parasitic nutrition and holozoic nutrition. What is the definition of saprophytic nutrition? Some organisms break down the food material outside of the body and then absorb it. This type of nutrition is called saprophytic nutrition. కొన్ని ఈస్టులు, ఫర్ ఎగ్జాంపుల్స్ ఫంగై, ఈస్ట్, మష్రూమ్స్, బ్రెడ్ మోల్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. తెలుగులో మనము పూతికాహారాలు అంటాము. ఈ జీవుల ఆహారాన్ని శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి శోషిస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైట్స్ మీన్స్ పరాన్న జీవులు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లైస్, లీచెస్, టేప్ వామ్స్, మస్కుటా ప్లాంట్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ పారాసైటిక్ న్యూట్రిషన్. ఈ జీవులు ఏం చేస్తాయంటే అతిథేయ జీవిపై ఆధారపడి దానిని చంపకుండా పరాన్న జీవన విధానంలో ఆహారాన్ని సేకరిస్తాయి. ఉదాహరణకు మన కస్కుటా ప్లాంట్, లీచెస్ జలగా, లైస్ అంటే పేను, నెక్స్ట్ టేప్ వామ్స్ బద్దె పురుగు అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ హోలోజాయిక్ న్యూట్రిషన్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. జంతువులు, మానవులు వస్తారు హోలోజాయిక్ న్యూట్రిషన్ కింద. ఓకే, అబ్జర్వ్ ద డెఫినేషన్స్. పారాసైటిక్ న్యూట్రిషన్. Some organisms derive their food from the body of other living organisms without killing them. This type of nutrition is called parasitic nutrition. Next, holozoic means some organisms intake the food materials and break down it inside their bodies. This type of nutrition is called holozoic nutrition. హోలోజాయిక్లో ఈ జీవులు అనేవి ఆహారాన్ని శరీరం లోపల బ్రేక్ డౌన్ చేసి అక్కడ జీర్ణం చేస్తాయి. ఈ న్యూట్రిషన్ మనం ఏమంటాము అంటే హోలోజాయిక్ న్యూట్రిషన్. నెక్స్ట్ వన్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సాప్రోఫైటిక్ న్యూట్రిషన్. దిస్ ఈజ్ ద, వాట్ ఈస్ దట్ చిల్డ్రన్? అబ్జర్వ్ ద పిక్చర్స్.
This is a mushroom. This is the bread mold. This is the yeast. These are the examples of saprophytic nutrition. Next one is these are the examples of parasitic nutrition in Cuscuta. Third one is parasitic nutrition in Cuscuta. This is the Cuscuta plant. Observe the Cuscuta plant. Cuscuta or dadar అని కూడా పిలుస్తాము. This is a leafless twinning parasitic plants. Parasitic means పరాన్న జీవన పోషణ అంటాము. పరాన్న మీన్స్ ఇతర జీవుల మీద ఆధారపడి వాటి నుంచి ఆహారాన్ని పొందుతాయి. ద డాడార్ కంటైన్స్ నో క్లోరోఫిల్, హెన్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ ఆటోట్రాఫ్. నో క్లోరోఫిల్ మీన్స్ క్లోరోఫిల్ అనేది ఆ మొక్కలో ఉండదు అనమాట, చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ ఆటోట్రాఫ్. ఫుడ్ నాట్ ప్రిపేర్ అంటే ఫుడ్ బై ఓన్, సొంతంగా ఆహారాన్ని ఇది తయారు చేయలేదు. ద రూట్ లైక్ ఆర్గాన్స్ దట్ పెనెట్రేట్ ద టిష్యూ ఆఫ్ ఏ హోస్ట్ ప్లాంట్ టు అబ్జార్బ్ ఫుడ్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ హాస్టోరియా. ఈ మొక్క అనేది వేర్ల లాంటి నిర్మాణాన్ని అతిదేయి మొక్క యొక్క టిష్యూ లోపలికి చొప్పించి ఆ మొక్క నుండి ఫుడ్ మెటీరియల్ని, ఈ వేర్ లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ హాస్టోరియా అంటాము. ఈ హాస్టోరియాలు అతిదేయి మొక్క నుండి ఆహారాన్ని, నీటిని అన్నింటినీ ద హాస్టోరియా అనేటువంటి ఆ భాగాల ద్వారా గ్రహించి జీవనం కొనసాగిస్తుంటుంది. కాబట్టి కస్కుటాని మనము పరాన్న జీవి అని అనవచ్చు. అలాగే లీచెస్, టిక్స్, లైస్ ఇవి కూడా ఇతర జీవుల మీద ఆధారపడి ఆహారాన్ని పొందుతాయి కాబట్టి వీటిని పరపోషకాలని కూడా మనము అంటాము. నెక్స్ట్ అబ్జర్వ్ ద న్యూట్రిషన్ ఇన్ అమీబా. అమీబా ఈజ్ ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం. ఆల్రెడీ we learnt about amoeba in 8th class. Okay, observe the picture. This is the nutrition. అమీబాలో పోషణ. ఇది అమీబా takes food by using temporary finger like extensions of the cell surface. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ద pseudopodia. This is the pseudopodia. Next one is food vacuole. Food vacuole. This is the black one is food particle. Food particle. ఇక్కడ ఈ ఫింగర్ లైక్ ఈ అమీబా అనేది వేల లాంటి నిర్మాణాలని ఏర్పరచుకొని ఎక్కడ అంటే శరీర ఉపరితలము పైన ఏర్పరచుకుని నెక్స్ట్ ఇన్సైడ్ ద వ్యాక్యూల్, ఈ వ్యాక్యూల్ లోపలికి తీసుకెళ్తుంటుంది. ఫుడ్ వ్యాక్యూల్ ఆహార రిక్తిక అంటాము. కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్ విచ్ దెన్ డిఫ్యూజెస్ ఇంటూ సైటోప్లాజం. సూడోపోడియా అంటే మిథ్యాపాదాలు అంటాము. ఇవన్నీ ఈ మిథ్యాపాదాల చుట్టూ మీ ఆహారం చుట్టూ వ్యాపింపజేసి ఆహార రిక్తిక ఫుడ్ వ్యాక్యూల్గా మార్చుకుంటుంది. ఈ ఫుడ్ వ్యాక్యూల్లో సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా విడగొట్టబడి కణద్రవ్యంలోకి మళ్ళీ వ్యాపనం చెందుతాయి. నెక్స్ట్ వచ్చేసి జీర్ణం కానీ పదార్థము కణము మళ్ళీ బయటికి ఉపరితలానికి వచ్చేసి అక్కడ నుంచి బయటికి పంపబడుతుంది. దిస్ ఈజ్ ద న్యూట్రిషన్ ఇన్ అమీబా. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూట్రిషన్ ఇన్ పారామీషియం. This one also called as unicellular organism. It is also called as slipper animalcule. స్లిప్పర్ మీన్స్ చెప్పు ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఫుడ్ ఈజ్ టేకెన్ ఇన్ ఎట్ ఏ స్పెసిఫిక్ అంటే పాట్ కాల్డ్ సైటోస్టోమ్. స్పెసిఫిక్ స్పాట్ అంటే ఒక లాంటి డాట్ లాంటి నిర్మాణం ఉంది. స్పాట్ మీన్స్ డాట్, ఒక స్థానం, ప్రత్యేక స్థానం అంటాము. దాన్ని సైటోస్టోమ్ అంటాము. ఫుడ్ ఈజ్ మూవ్డ్ టు ద స్పాట్ బై మూమెంట్ ఆఫ్ సీలియా విచ్ కవర్స్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ది సెల్ వేర్ ద ఫుడ్ ఈజ్ ఇంజెస్టెడ్.
ఇక్కడ ప్రత్యేక స్థానం నుండి ఆహారము గ్రహించబడుతుంది. శరీరం అంతా వ్యాపించి ఉన్నటువంటి దీస్ ఆర్ ద సీలియా. శరీరం అంతా వ్యాపించి ఉన్నాయి అన్నమాట. చుట్టూ ఈ వెంట్రుకల లాంటి ఈ నిర్మాణాలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని ఒక స్పెసిఫిక్ స్పాట్ దగ్గరికి తీసుకొస్తాయి. అక్కడ నుంచి శరీరము ఈ స్పాట్ నుంచి లోపలికి వెళ్తుంది అన్నమాట ఆహారం. ఆ భాగాన్ని మనము సైటోస్టోమ్ అంటాం, తెలుగులో కనముఖము అంటాము. అబ్జర్వ్ ద న్యూట్రిషన్ ఇన్ పారామీషియం. స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిసీజెస్ డ్యూ టు malnutrition. malnutrition మీన్స్ పోషకాహార లోపానికి సంబంధించినటువంటి మ్యాటర్ అన్నమాట. ఇది 2/3 of world population is affected by food related diseases. Some of them are suffering by consuming high calorific food. ప్రపంచ జనాభాలో 2/3 మంది ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఎక్కువ కెలోరిఫిక్ విలువ గల ఆహారము తినడం వల్ల కూడా ఈ వ్యాధులు పాలవుతున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ వేరియస్ డిసీజెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్. ఎక్కువ మంది సంతులిత ఆహారము లభించకపోవడం వల్ల కూడా ఈ వ్యాధులకు గురి అవుతున్నారు. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ఫుడ్ రిలేటెడ్ డిసీజెస్. malnutrition. Definition of malnutrition: eating of food that does not have one or more than one nutrients in required amount is known as malnutrition. మనం తినే ఆహారంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ పోషకాలు తగిన పాలలో లేకపోవడాన్ని పోషకాహార లోపము అని చెప్పవచ్చు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ malnutrition? కారణాలు ఏంటి? పోషకాహార లోపం అనేది ఏర్పడడానికి కారణాలు. ఫస్ట్ వన్ ఈజ్ పూర్ హెల్త్. పూర్ హెల్త్ మీన్స్ అనారోగ్యము. విల్ఫుల్ స్టార్వేషన్, కావాలని తినడము మానివేయడము. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ న్యూట్రిషనల్ హ్యాబిట్స్, ఆహారము వండే పద్ధతుల వల్ల సరైన అవగాహన లేకపోవడము. సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థిక సామాజిక అంశాలు. ఇవన్నీ కూడా ఏంటిది, పోషకాహార లోపానికి కారణాలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్, పోషకాహార లోపాన్ని malnutrition ఈజ్ ఆఫ్ 3 types. ఈ పోషకాహార లోపాన్ని 3 విధాలుగా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ కెలోరీ malnutrition, second one is protein malnutrition, third one is protein calorie malnutrition. Now we will discuss kwashiorkor disease. First one is kwashiorkor. This is due to the protein deficiency in diet. ఇది ప్రోటీన్ లోపం వలన కలిగేటువంటి వ్యాధి అంటాం అన్నమాట. అబ్జర్వ్ ద పిక్చర్ ఆఫ్ ది kwashiorkor disease boys. These boys and girls are there, children. So we will say children. Body, what are the characteristics of this disease? Means body parts become swollen due to accumulation of water in the intracellular spaces. శరీరంలోని కణాంతర అవకాశాల్లో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లు కనిపిస్తుంది. అబ్జర్వ్ ద పిక్చర్. నెక్స్ట్ వన్, స్వోలెన్ లెగ్స్, ఫ్లఫీ ఫేస్. స్వోలెన్ లెగ్స్, లెగ్స్ మీన్స్ కాళ్ళు చేతులు ఉబ్బి ఉంటాయి. ఫ్లఫీ ఫేస్ ఎలా ఉంది చూడడానికి, నీరసంగా పేక్కపోయినట్టు ముఖము ఆ విధంగా కనిపిస్తుంది అన్నమాట. డిఫికల్టీ టు ఈట్, తినడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది. డ్రై స్కిన్ ఆర్ ద సిమ్టమ్స్. డ్రై స్కిన్ మీన్స్ పొడిబారిన చర్మం. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ kwashiorkor disease. నెక్స్ట్ వన్ ఈజ్ మెరాస్మస్ డిసీజ్. దిస్ ఈజ్ డ్యూ టు ప్రోటీన్ అండ్ క్యాలరీస్ డెఫిషియన్సీ ఇన్ డైట్. ఈ మెరాస్మస్ అనేది
ప్రోటీన్లు మరియు క్యాలరీల పరమైన లోపం వలన వచ్చేటువంటి వ్యాధి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డిసీజ్ ఆర్ లీన్ అండ్ వీక్. లీన్ అంటే ఏంటిది? నిస్సత్వ, బలహీనంగా ఉండడం. స్వెల్లింగ్ లిమ్స్, కీళ్ళ వాపు అంటాం మనం. లెస్ డెవలప్డ్ మజిల్స్, కండరాలలో పెరుగుదల లోపము. డ్రై స్కిన్ మీన్స్ పొడిబారిన చర్మము. అండ్ ఆల్సో సఫరింగ్ డయోరియా ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డిసీజ్. డయోరియా మీన్స్ వాంతులు, విరోచనాలు. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెరాస్మస్ disease. Marasmus means, students, what are the characteristics of marasmus diseases? Next one is third one, obesity. Obesity means పోషక విలువలు లేని ఆహారము ఎక్కువగా తీసుకోవడం అంటారు. దిస్ ఈజ్ డ్యూ టు ఓవర్ ఈటింగ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇంటేక్. ఎక్కువగా తినడము, ఎక్కువ క్యాలరీలు ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వలన దిస్ ఎనర్జీ లీడ్స్ టు ఒబేసిటీ. ఎక్కువ ఎనర్జీ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఉన్నటువంటి ఆహారము తీసుకోవడం వలన ఈ ఒబేసిటీకి దారితీయవచ్చు. ఇట్ ఈజ్ ఏ బిగ్ హెల్త్ హజార్డ్. ఇట్ లీడ్స్ టు డయాబెటీస్, కార్డియోవాస్కులర్, రీనల్, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఈ వ్యాధి పెద్ద సమస్యగా మారింది. స్థూలకాయంతో బాధపడుతుండేటువంటి పిల్లలు భవిష్యత్తులో డయాబెటీస్ మీన్స్ మధుమేహ వ్యాధి, గుండె సంబంధించిన సమస్యలు, జీర్ణ సంబంధించిన సమస్యలకు తొందరగా గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. రీనల్ మీన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్. గాల్ బ్లాడర్ అన్న కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అన్నమాట. ఓన్లీ వే టు ట్రీట్ ఒబేసిటీ ఈజ్ టు ఇంక్రీజ్ ద ఎనర్జీ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఈ ఎనర్జీని ఎక్కువగా ఫుడ్స్ తీసుకోవడం వలన వస్తుంది. కానీ రెడ్యూస్ చేయాలంటే ఎనర్జీ ఇంటేక్ ఫుడ్స్ని మనము అవాయిడ్ చేసినట్లయితే, దట్ ఈజ్ జంక్ ఫుడ్స్, అనారోగ్య ఆహార అలవాట్ల నుంచి కొంచెం మనం ఇంకా జాగ్రత్త తీసుకున్నట్లయితే వి షుడ్ రెడ్యూస్ ద ఒబేసిటీ. స్టూడెంట్స్, I given one small test to you. 10 questions given here. Each question carries 1 mark. First question is, eating of food does not have one or more than one nutrients in required amount is known as. ఒకటి కంటే ఎక్కువ పోషకాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవడాన్ని మనము ఏమంటాము? నెక్స్ట్ సెకండ్ వన్, ఓవర్ ఈటింగ్ అండ్ ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఇంటేక్ కాజెస్. ఆహారంలో ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వలన కలిగేటువంటి వ్యాధి దేనికి దారితీస్తుంది? థర్డ్ క్వశ్చన్, బోత్ ప్రోటీన్ అండ్ క్యాలరీ డెఫిషియన్సీ ఇన్ డైట్ లీడ్స్. మనం తినే ఆహారంలో ప్రోటీన్స్, క్యాలరీలు డైట్లో లేకపోవడం వలన దేనికి దారితీస్తుంది? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, అమీబా టేక్స్ ఫుడ్ బై యూజింగ్ టెంపరరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఆర్ కాల్డ్. అమీబాలో వేళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి కదా, వాటిని మనము ఏమంటాము? అవి ఫుడ్ని తీసుకోవడంలో హెల్ప్ చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ కస్కుటా ఆర్. కస్కుటా అన్నటువంటి ప్లాంట్లో వేళ్ళ లాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని మనము ఏమని పిలుస్తాము? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ పార్ట్ హెల్ప్స్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ టు అబ్టైన్ ఫుడ్. యూనిసెల్యులర్ ఏకణ జీవుల్లో ఆహారాన్ని పొందడానికి హెల్ప్ చేసేటువంటి భాగాలేవి? సెవెంత్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ పారాసైటిక్ న్యూట్రిషన్. పారాసైటిక్ పరపోషణ విధానానికి 2 ఉదాహరణలు రాయండి. నెక్స్ట్, నేమ్ సమ్ డిసీజెస్ కాజ్డ్ బై మాల్ న్యూట్రిషన్. పోషకాహార లోపం వలన కలిగేటువంటి వ్యాధులు. రైట్ డౌన్ 1 or 2 డిసీజెస్. 9th క్వశ్చన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ సాఫ్రోఫైట్స్. సాఫ్రోఫైట్స్ మీన్స్ పూతికాహార పోషణను ఫాలో అయ్యేటువంటి జీవుల పేర్లు, ఉదాహరణ రాయండి. 10th వన్, గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ హోలోజాయిక్ న్యూట్రిషన్. హోలోజాయిక్ న్యూట్రిషన్కి ఉదాహరణలు రాయాలి. థ్యాంక్ యూ చిల్డ్రన్. నెక్స్ట్ టాపిక్ ఆర్ లెసన్ ఈజ్
lesson 2 respiration, the energy producing system. శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ. Concept is introduction, discovery of gases and respiration. Events and steps in respiration. Pathway of air. Now we will discuss about respiration. What is respiration? Respiration is the process by which food is broken down for the release of energy. The term respiration comes from a Latin word respire, means to breathe. శ్వాసక్రియ అనే పదము రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. రెస్పైర్ అంటే పీల్చడం అని అర్థం. జనరల్లీ రెస్పిరేషన్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద ప్రాసెస్ ఇన్వాల్వింగ్ పాసేజ్ ఆఫ్ ఎయిర్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ బాడీ హీట్. ఈ శ్వాసక్రియను వాయు ప్రసార మార్గంగా ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియగా వైద్య పరిభాషలో ఈ పదంగా ఉపయోగించేవారు. In 18th century, Lavoisier and Priestley discovered the properties of gases, their exchange and respiration. Based on this, we know how the exchange of gases go on. 18వ శతాబ్దంలో జోసెఫ్ ప్రిస్ట్లే అండ్ లెవోయిజర్ ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు వాయు ధర్మాలు, వాయు వినిమయము, శ్వాసక్రియ గురించి సమగ్ర పరిశోధనల ఆధారంగా మన శరీరంలో వాయువుల మార్పిడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోగలిగారన్నమాట. నెక్స్ట్ వన్, ఇన్ ఎర్లియర్ క్లాసెస్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ద ప్రిస్ట్లేస్ ఎక్స్పెరిమెంట్. ప్రిస్ట్లేస్ ఎక్స్పెరిమెంట్ helped us to find more about composition of air. In earlier class means 7th class already we learnt about this type of experiment. Observe the picture. This type of experiment done in the 7th class. Now also we will recall or reback in this lesson. Lavoisier also performed several experiments to understand the properties of gases. Properties of gases, వాయువుల ప్రసారము అంటాము. ఇతను వాయువుల ప్రసారము, వాయువుల సంఘటన మీద ప్రిస్ట్లే ప్రయోగాలు చేశాడనమాట. నెక్స్ట్, ఇన్ హిజ్ ఎర్లియర్ ఎక్స్పెరిమెంట్స్ హీ థాట్ దట్ ద గ్యాస్ లిబరేటెడ్ ఆన్ హీటింగ్ powder charcoal in a bell jar kept over water in a trough was like fixed air. ఈయన ప్రాథమిక ప్రయోగాల్లో సున్నపు నీరున్నటువంటి పళ్ళెంలో ఉంచిన బొగ్గు పొడిని మండించినప్పుడు గంటజాడిలో వెలువడినటువంటి ఒక వాయువును స్థిరమైన వాయువుగా గుర్తించాడు. ఎవరు అంటే లెవోయిజరు. His experiments next series was based on combustion of phosphorus in a bell jar. అతను ఏం చేశాడంటే తర్వాత గంటజాడీలో ఫాస్ఫరస్ను ఉంచి మండించాడనమాట. From this experiments of heating powder charcoal, he concluded that the substances which combines with the phosphorus is either air itself or another elastic fluid contained in a certain proportion in the air which we breathe. ఇతను ఏం చేశాడు, గంటజాడీలో ఫాస్ఫరస్ను ఉంచి మండించినప్పుడు గాలిలో ఉన్న పదార్థము ఏదో ఫాస్ఫరస్తో కలుస్తుంది, అది నీటి ఆవిరిది ఫాస్ఫరస్ది మాత్రం కాదని గుర్తించాడు. ఫాస్ఫరస్కి కలుస్తున్నటువంటి గాలి అయినా కావచ్చు, లేదా గాలిలో కొంత పరిమాణంలో ఉంటూ సాగే శక్తి కలిగిన ఏదో కావచ్చు, అది మనం పీల్చే గాలి లాంటిది అయి ఉండొచ్చు అని ఇతను ప్రయోగాల ద్వారా చెప్పాడనమాట. ఎవరు? లెవో
Lavoisier. Next one, Lavoisier observed that there was a great difference between the air in which combustion of a metal had been carried out and the air which had served for respiration. ఇక్కడ దహనము చేసి మండించినప్పుడు అతను ఒక డిఫరెన్స్ అనేది గమనించాడంట. ఏది? దహనం చేసినప్పుడు వెలువడే వాయువులకు శ్వాసక్రియలో మనం పీల్చే గాలికి చాలా స్పష్టత ఉందని గమనించాడు. విడిచే గాలి సున్నపు తేటపై ప్రభావాన్ని చూపినంతగా వస్తువుల్ని మండడం వలన వెలువడే వాయువుల ప్రభావము చూపలేదని కూడా గుర్తించాడు. ఈ గేవ్ అంటే లాజికల్ కంక్లూషన్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. లాస్ట్కి ఒక కంక్లూజన్కి వచ్చేసాడు అనమాట. ఈ కంక్లూడెడ్ దట్ ఎయిదర్ ఎమినెంట్లీ రెస్పిరబుల్ ఎయిర్ గెట్స్ చార్జ్డ్ ఇన్ ద లంగ్స్ టు చాకీ యాసిడ్ ఎయిర్ ఆర్ యాన్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఒక పీల్చే గాలి లేదా ఖర్చు అయ్యే గాలి ఆక్సిజను ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి స్థిరమైన గాలి అంటే ఫిక్స్డ్ ఎయిర్ అని చెప్పుకున్నాం కదా, అది కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. అక్కడ మార్పు జరుగుతుంది ఊపిరితిత్తులని ఇతను భావించాడు. This eminently respirable air is being absorbed and almost an equal volume of chaffy acid air being given up to the air from the lung. ఈ మార్పిడి అనేది ఊపిరితిత్తుల్లో జరుగుతుంది అనుకున్నాం కదా, ఎంత పరిమాణం గల ఖర్చు అయ్యే గాలి ఊపిరితిత్తులకు చేరిందో అదంతా పీల్చుకోబడి అంతే పరిమాణంలో స్థిరమైన గాలి ఫిక్స్డ్ ఎయిర్ ఊపిరితిత్తుల నుండి గాలిలోకి విడుదలవుతుంది. ఫిక్స్డ్ ఎయిర్ మీన్స్ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తుందని ఈ లెవోయిజర్ ఊహించాడు. నెక్స్ట్ వన్, అరౌండ్ మిడ్ 19th century a renowned chemist John Doffer has written a few lines as the cheap materials which a living being receives are matter that can be burned, water and oxygen gas, and out of the action of these upon one another all the physical phenomena of its life arises. What the body expel out is water, oxide of carbon, phosphorus, sulfur and others. 19వ శతాబ్దంలో ఒక కెమికల్ అంటే సైంటిస్ట్, ఎవరు అతనంటే జాన్ డాపర్ అనేటువంటి సైంటిస్టు మానవ శరీర ధర్మశాస్త్ర గ్రంథంలో శ్వాసక్రియ గురించి ఇలా చెప్పాడనమాట. జీవులు గ్రహించేటువంటి పదార్థాల్లో దహనం చెందించడానికి మండించడానికి వీలైనవి నీరు, ఆక్సిజన్ ప్రధానంగా ఉంటాయి. ఇవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి జరిపే చర్యల వల్ల భౌతికంగా జీవక్రియలనే జరుగుతాయని చెప్పాడు. నెక్స్ట్, శరీరం నుంచి విడుదలయ్యేటువంటి విసర్జితాలు అంటే ఎక్స్పెల్ అవుట్ బయటికి వచ్చేటువంటి వాటిల్లో నీరు, కార్బన్ డైఆక్సైడ్, ఫాస్ఫరస్, సల్ఫర్ కొన్ని ఇతర పదార్థాలు ఉంటాయని చెప్పాడు. Thus in the mid 19th century we have observed the role of major compounds and elements during the process of respiration. ఈ 19వ శతాబ్దము మధ్యకాలం నాటికి అతను మేజర్ అంటే కాంపౌండ్స్ కొన్ని ప్రధానమైనటువంటి పదార్థాల పాత్ర గురించి తెలియజేశాడు. అవి శ్వాసక్రియలో ఏ విధంగా పాల్గొంటాయి అనే దాని మీద. దో ద ఈవెంట్స్ అండ్ స్టెప్స్ ఆర్ నాట్ క్లియర్ రిగార్డింగ్ రెస్పిరేషన్, పీపుల్ బిలీవ్డ్ దట్ దెర్ వాజ్ ఏ రిలేషన్ బిట్వీన్ ద హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. కానీ శ్వాసక్రియ జరిగే విధానం గురించి అంత స్పష్టత అనేది రాలేదు. శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఉష్ణము, వేడి అనేది ఉత్పత్తి అవుతుంది కదా, శ్వాసక్రియకు ఈ రెండింటికి సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్టూడెంట్స్, అబ్జర్వ్ ద పిక్చర్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్. మానవుల్లో ఉండేటువంటి శ్వాస వ్యవస్థ. First point, the group of organs which are participate in breathing or external respiration is called respiratory
సిస్టమ్ శ్వాస వ్యవస్థ అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్ అవయవాలన్నీ కలిసి శ్వాసక్రియలో పార్టిసిపేట్ చేయడాన్ని మనము శ్వాస వ్యవస్థగా పేర్కొనవచ్చు. ద పార్ట్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆర్ శ్వాస వ్యవస్థలో చూసినట్లయితే ఏ ఏ భాగాలు ఉంటాయంటే ఫస్ట్ వన్ ఈజ్ నాస్ట్రిల్స్. నాస్ట్రిల్స్ అంటే నాసిక రంధ్రాలు, నేసల్ క్యావిటీ నాసిక కుహరము, ఇంటర్నల్ అంటే నేర్స్ లోపలి భాగాలు ముక్కులోవి. ఫోర్త్ వన్ ప్యారిక్స్. ప్యారిక్స్ మీన్స్ గ్రెసని, గ్లాసైటిస్ కొండ నాలుక అంటాం. నెక్స్ట్ లారిక్స్ స్వరపేటిక, శబ్దపేటిక లేదా వాయిస్ బాక్స్ అంటాం. సెవెంత్ వన్ ట్రాకియా వాయునాళము. బ్రాంచి శ్వాస నాళము, బ్రాంచియోల్స్ శ్వాస నాళికలు అంటాం. 10th వన్ ఆల్వియోలై వాయుకోశ గోని అంటాం ఆల్వియోలై. దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్. Third point, one pair of lungs are present in the chest cavity. శరీర ఈ చెస్ట్ ఛాతి కుహరంలో ఒక్క జత ఊపిరితిత్తులు ఉంటాయి. ఫోర్త్ పాయింట్, దెర్ ఆర్ స్పాంజీ అండ్ ఎలాస్టిక్ సాగే గుణాన్ని కలిగి స్పాంజీ లాగా ఉంటాయి. ఫిఫ్త్ పాయింట్, దీస్ ఆర్ సరౌండెడ్ బై 2 layers కాల్డ్ ఫ్లోరా. 2 పొరలు ఉంటాయి ఈ ఊపిరితిత్తులు అనేవి. ఆ 2 పొరలతో కప్పి ఉంటుంది. ఆ పొరల్ని ఫ్లోరా అని కూడా మనము అంటాము. 6th పాయింట్, రైట్ లంగ్ ఈజ్ లార్జర్ దాన్ ది లెఫ్ట్ లంగ్. లెఫ్ట్ లంగ్ కంటే ఈ రైట్ లంగ్ అనేది స్లైట్గా పెద్దదిగా ఉంటుందన్నమాట. 7th పాయింట్, ఈచ్ లంగ్ కంటైన్స్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్ కాల్డ్ ఆల్వియోలై. ప్రతి ఒక్క ఊపిరితిత్తులో మిలియన్స్లో చిన్న చిన్న గదులు ఉంటాయి. వాటిని మనము వాయుకోశ గోనులు అంటాము. 8th పాయింట్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ లంగ్స్ అండ్ బ్లడ్ అకర్స్ ఇన్ ఆల్వియోలై. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ వాయువుల మార్పిడి అనేది ఊపిరితిత్తులకి ఈ ఆల్వియోలైకి మధ్యలో జరుగుతుంది. నెక్స్ట్ 9th పాయింట్, ఆక్సిజన్ ఎంటర్స్ ఇంటూ ద బ్లడ్ ఫ్రమ్ లంగ్స్ while carbon dioxide enters into the lungs from blood through the walls of alveoli. ఈ ఆక్సిజన్ అనేది లంగ్స్లో నుంచి బ్లడ్లోకి, అక్కడ నుంచి సెల్స్లోకి, అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తిరిగి బ్లడ్ నుంచి లంగ్స్కి, తర్వాత ఆల్వియోలై నుంచి బయటికి వస్తుందన్నమాట. దిస్ ఈజ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ beings. Next one is events and steps in respiration. శ్వాసక్రియలో వివిధ దశలు. మానవుల్లో ఈ శ్వాసక్రియలో పాల్గొనేటువంటి వివిధ దశలు. There are some events involved in the process of respiration. It is a complex process of several biochemical, physical processes. ఇవి వచ్చేసి అనేక జీవ రసాయన భౌతిక చర్యల సంక్లిష్ట ప్రక్రియే ఈ శ్వాసక్రియ అని కూడా మనము చెప్పవచ్చు అన్నమాట. అయితే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఊపిరితిత్తుల్లో వాయువుల మార్పిడి, గ్యాసియస్ ఎక్స్చేంజ్ అన్నాం కదా, రక్తం ద్వారా వాయు రవాణా, కణజాలాల్లో వాయువుల మార్పిడి, కణశ్వాసక్రియ, ఇవన్నీ కూడా ఈ స్టెప్స్లో జరిగేటువంటి పిక్చర్ ఇది. All of you show the picture, students. First one is breathing. ఏం జరుగుతుంది బ్రీతింగ్లో? ఎయిర్ మూమెంట్ ఇంటూ అవుట్ ఆఫ్ లంగ్స్. ఊపిరితిత్తుల్లోనికి బయటకి జరిగే వాయు సంచారం అంటారు. వాయువు అంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళడము, కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి రావడము. అంటే లోపలికి గ్యాస్ అనేది వెళ్ళి బయటికి రావడము ఫస్ట్ స్టెప్గా చెప్పవచ్చు. దాన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్, వాయు మార్పిడి అంటాము, వాయు సంఘటనము, సంచారము అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్వియోలై అండ్ బ్లడ్. అబ్జర్వ్ ద సెకండ్ పిక్చర్, గ్యాసియస్ ఎక్స్చేంజ్. గ్యాసియస్ ఎక్స్చేంజ్ మీన్స్ వాయు మార్పిడి. ఎక్కడ జరుగుతుంది? ఊపిరితిత్తుల్లో జరుగుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్వియోలై అండ్ బ్లడ్. ఎక్కడ, దేనికి దేనికి మధ్య జరుగుతుంది? ఆల్వియోలై వాయుగోనులు మరియు రక్తం ద్వారా మధ్య జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ ఈజ్ గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్. ఈ గ్యాస్ అనేది రక్తం ద్వారా
లోపలికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ కెపిల్లరీస్ ఆఫ్ ఆల్వియోలై టు బాడీ సెల్స్. ఇక్కడ వచ్చేసి ఆల్వియోలై అని చెప్పుకున్నాం కదా, వాయుగోనులు, వాటి మీద ఈ బ్లడ్ కెపిల్లరీస్ అనేది నెట్వర్క్ ఉంటుంది. అక్కడ నుంచి సెల్స్లోకి అండ్ రిటర్న్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, తిరిగి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఇన్ టిష్యూ లెవెల్. నెక్స్ట్ పిక్చర్ ఈజ్ ఈ వాయు మార్పిడి అనేది కణజాలాలలో జరిగేటువంటి ప్రక్రియ. ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ ఇంటూ ద సెల్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ సెల్స్ ఇంటూ ద బ్లడ్. ఆక్సిజను అనేది రక్తము నుండి కణజాలాల్లోనికి, కార్బన్ డైఆక్సైడ్ కణజాలాల నుండి రక్తంలోకి వ్యాపనం ద్వారా మార్పిడి జరుగుతుంది. వ్యాపనము, డిఫ్యూజన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా ఈ గ్యాస్ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ పిక్చర్ ఈజ్ సెల్యులార్ రెస్పిరేషన్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ సెల్యులార్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియ అంటాం మనం. యూజువల్లీ ఆక్సిజన్ ఇన్ ద ప్రాసెస్ టు ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్, రిలీజింగ్ ఎనర్జీ టు బి యూజ్డ్ ఫర్ లైఫ్ ప్రాసెసెస్. కణజాలాలు లేదా కణాలు ఆక్సిజన్ని వినియోగించుకుంటాయని చెప్పాం కదా, వినియోగించుకొని గ్లూకోజ్ని దహించి, గ్లూకోజ్ని మండించి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తిని విడుదల చేస్తాయి. ఈ శక్తి ఏమైంది మళ్ళీ జీవక్రియలకు వినియోగించబడుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద పాత్వే ఆఫ్ ఎయిర్. వాయు ప్రసార మార్గము అంటాం తెలుగులో. వాయు ప్రసారము ఏ విధంగా మన రెస్పిరేటరీ సిస్టంలో జరుగుతుందో తెలుసుకుందాము. ఇక్కడ ఈ రెస్పిరేటరీ సిస్టంలో బయట నుండి ఊపిరితిత్తుల్లోనికి అత్యంత సూక్ష్మ నిర్మాణాలు అంటాము. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ఆల్వియోలై. ఓకేనా, దిస్ ఈజ్ ద నెట్వర్క్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ఆల్వియోలై. బ్లడ్ కెపిల్లరీస్ అనేవి ఈ వాయుగోనుల మీద అల్లుకొని వలలాగా ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆల్వియోలై. దీస్ ఆర్ ద మైక్రోస్కోపిక్. మనం మైక్రోస్కోప్లో చూడవచ్చు. ఇవి ఆల్వియోలై నుంచి వచ్చే గాలి అనేది లోపలికి సెల్స్లోకి, బ్లడ్ నుంచి సెల్స్లోకి వెళ్ళిపోయి సెల్స్ నుంచి తిరిగి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో we will discuss about the process of pathway of air. Start with ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను, నాస్ట్రిల్స్. ఫస్ట్ స్టెప్ ఈజ్ నాస్ట్రిల్స్. దీస్ ఆర్ ద ఓపెనింగ్స్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్. అబ్జర్వ్ ద పిక్చర్. ఫస్ట్ స్టెప్ ఈజ్ నాస్ట్రిల్స్, నాసిక రంధ్రాలు. ఇది ఓపెనింగ్స్ అంటే స్టార్టింగ్. ఈ ఆక్సిజన్ అనేది ఈ నాస్ట్రిల్స్ ద్వారా లోపలికి ప్రవేశము అయ్యేటువంటి మార్గము. ఎయిర్ యూజువల్లీ ఎంటర్స్ ద బాడీ త్రూ ద నాస్ట్రిల్స్. నాసికా రంధ్రాల ద్వారా గాలి అనేది లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ ఈజ్ నేసల్ క్యావిటీ. నాస్ట్రిల్స్. నేసల్ క్యావిటీ మీన్స్ నాసికా కుహరము. Nostrils open into nasal cavity. Due to hair present in nasal cavity, air is filtered. The lining of the nasal cavity contains moist surface. ఇక్కడ వాయువు అనేది ఇక్కడ వడబోయబడతా ఉంది. నాసికా కుహరంలోని తేమగా ఉండేటువంటి పొర రోమాలు గాలితో ఉండేటువంటి దుమ్ము ధూళి కణాలను చాలా వరకు ఆపేస్తుంది. ఈ వాయువు నాసికా కుహరం ద్వారా ప్రయాణించేటువంటి సమయంలో ఈ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత అంటే గాలి ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత దాదాపు సమానమవుతుంది. డ్యూ టు దిస్ మాయిస్ట్ సర్ఫేస్, ఇన్హేల్డ్ ఎయిర్స్ టెంపరేచర్ బికమ్స్ క్లోజ్ టు ద బాడీస్ టెంపరేచర్. ఈ రెండు ఈక్వల్గా ఉంటాయంట ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్యారిక్స్. Pharynx is the common passage of both digestive and respiratory system.
warming and moistening of air goes on this process. Next one is epiglottis, a flock-like muscular valve present in pharynx. It controls movement of air and food towards their respective pages. ఇక్కడ వచ్చేసి ప్యారిక్స్, ఈ కామన్ పాసేజ్, మనం తినేటువంటి ఆహారము తీసుకున్నటువంటి ఈ గాలి అనేది ఈ రెండింటికి సంబంధించి ఈ భాగంలో కొనసాగుతాయి. దిస్ ఈజ్ ద ప్యారిక్స్. ఈ రెండు ఒక చోట కలుసుకుంటాయి అన్నమాట. ఈ ఉపజీహ్వక ఎపిగ్లాటిస్, ఏ ఫ్లాప్ లైక్ కండర కవాటము ఆహార వాయు మార్గాలను నియంత్రిస్తూ ఇది ఈ గాలిని ఆహారాన్ని అంటే తమ వ్యవస్థల్లోకి సరిగ్గా ప్రవేశించేటట్లు చేస్తుందన్నమాట. దిస్ ఈజ్ ద epiglottis, role of epiglottis. So students, frame the question. What is the function of epiglottis? Glottis is a slight opening on the larynx. చిన్నగా ఓపెన్ అయి ఉంది. మనము గాలి పీలుస్తున్నప్పుడు ఓపెన్లో ఉంటుంది. రిమైనింగ్ ఆ ఫుడ్ అనేది వెళ్తున్నప్పుడు ఆహార వాహిక ఉంటుంది కదా, దాన్ని మూసేస్తూ ఉంటుంది అన్నమాట. ఎయిర్ ఎంటర్స్ ఇంటూ లారిక్స్ ఫ్రమ్ ప్యారిక్స్. ప్యారిక్స్ నుంచి లారిక్స్లోకి వెళ్తున్నప్పుడు గాలి స్లైట్గా దాన్ని ఓపెన్ చేసి ఉంచుతుంది అన్నమాట. మనం ఎపిగ్లాటిస్ అంటే కొండ నాలుక అని కూడా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ లారిక్స్. ద అనదర్ నేమ్ ఆఫ్ లారిక్స్ ఈజ్ వాయిస్ బాక్స్. మనము దీన్ని స్వరపేటిక, శబ్దపేటిక అని కూడా చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఏ బాక్స్ లైక్ స్ట్రక్చర్ మేడ్ అప్ ఆఫ్ కార్టిలేజ్. It contains a pair of vocal cords which produces sounds on the basis of speech. This is the larynx. On the basis of our speech, it is the first part of the trachea. ఇక్కడ రెండో ఈ బాక్స్ పెట్టె లాంటి నిర్మాణము ఈ ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటికి వచ్చే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు అవి కంపించేలా చేస్తుందన్నమాట. మనం ఆక్సిజన్ పీల్చినప్పుడు లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వచ్చినప్పుడు ఈ వోకల్ కార్డ్ స్వరతంత్రుల్ని టచ్ చేసినప్పుడు ఆ శబ్దం అనేది బయటికి మనకు వినపడేలా చేస్తుంది. ఏది లారిక్స్, వాయిస్ బాక్స్ అనేది. ఈ కంపనాల ఆధారంగా మనము మాట్లాడడము, పాటలు పాడడము ఇవన్నీ మనము చేయగలుగుతున్నాము. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్రాకియా. దిస్ ఈజ్ ద లారిక్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాకియా. ట్రాకియా మీన్స్ వి కాల్డ్ విండ్ పైప్. ఏమంటాం మనము? విండ్ పైప్ అంటే గాలి గొట్టం అని కూడా అంటాము. ఇది ఒక చూడడానికి ఇది లుక్ లైక్ పైప్ లైక్ స్ట్రక్చర్. పైప్ లాగా ఉంది కదా పొడవుగా. ఈ ట్రావెల్స్ త్రూ నెక్ ఇంటూ చెస్ట్ క్యావిటీ. మెడ నుంచి ఛాతి భాగం వరకు వ్యాపించి ఉంటుంది. ఇట్ కంటైన్స్ ఈ షేప్డ్ కార్టిలేజియస్ రింగ్స్ విచ్ ప్రివెంట్స్ ద కొలాప్సింగ్ ఆఫ్ ట్రాకియా. ఈ వాయునాళము అంటాం కదా మనము. ట్రాకియా అంటే ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్లేటువంటి నిర్మాణము ఇది. ఇది గొంతు భాగాన్ని తాగితే గొట్టంలాగా కనిపిస్తుంది కదా ఇది. దిస్ కంటైన్స్ సి షేప్డ్ కార్టిలేజియస్ రింగ్స్. ఈ సి ఆకారపు రింగుల వంటి నిర్మాణాలు ఉంటాయన్నమాట. ఇవి సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట ఇవి. నెక్స్ట్ వన్ ఈజ్ బ్రాంకస్. ట్రాకియా డివైడ్స్ ఇంటూ టూ branch. Each bronchus enters into each lungs. శ్వాసనాళము అని అంటాం మనము. ఈ శ్వాసనాళము అనేది రెండుగా డివైడ్ అయ్యి లెఫ్ట్లోకి రైట్లోకి విస్తరించి ఉంటుందన్నమాట, చీలిపోయి. ఇవి నెక్స్ట్ వన్ బ్రాంచ్యూల్స్గా చేంజ్ అవుతాయి, శాఖలుగా. శ్వాస నాళిక అంటాము.
బ్రాంకస్ అంటే. నెక్స్ట్ బ్రాంచియోల్స్ అంటే శ్వాస నాళికలు. ఈచ్ బ్రాంచ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ బ్రాంచెస్ కాల్డ్ బ్రాంచియోల్స్. బ్రాంచియోల్స్ ఎంటర్స్ ఇంటూ ఆల్వియోలై విచ్ ప్రజెంట్ ఇన్ ద లంగ్స్. ఇవి ఊపిరితిత్తుల లోపలికి ఈ బ్రాంచియోల్స్గా విస్తరించి శాఖల మాదిరిగా ఉంటాయన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్వియోలై. నెక్స్ట్ వన్ ఈజ్ వాయుకోశ గోని అంటాము. ద ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ది లంగ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్ కాల్డ్ ఆల్వియోలై. ఈ లంగ్స్ లోపల ఈ మిలియన్స్లో చిన్న చిన్న గదులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి ఎలా వచ్చాయి? ఈ బ్రాంచియోల్స్ అనేవి ఎక్కడికి ఎంటర్ అవుతాయి అంటే ఆల్వియోలైకి ఎంటర్ అవుతాయి. ఇవన్నీ చాలా చాలా చిన్నవిగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ రక్తకేశ నాళికలు అంటాం కదా, వాటిని బ్లడ్ కేపిల్లరీస్ అంటాము. మిలియన్స్ ఆఫ్ ఆల్వియోలై ఇన్ ద లంగ్స్ ప్రొవైడ్ ఏ వెరీ లార్జ్ ఏరియా ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఇవన్నీ మిలియన్స్లో ఉండి గాలి వచ్చినప్పుడు పెద్దదిగా అవ్వడానికి స్పాంజీ లాగా ఉంటాయి కదా, అవన్నీ ఆ ఎయిర్ వచ్చినప్పుడు దాన్ని నింపుకునే విధంగా ఉంటుంది. ద వాల్స్ ఆఫ్ ఆల్వియోలై సరౌండెడ్ బై కేపిల్లరీస్తో, రక్తకేశ నాళిక వాళ్ళతో ఇదంతా ఫిలప్ అయి ఉంటుందన్నమాట. ఈచ్ ఆల్వియోలస్ కనెక్ట్ విత్ ఏ బ్రాంచియోల్. ప్రతి ఒక్క ఆల్వియోలస్ అనేది బ్రాంచియోల్తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. వెన్ ద ఎయిర్ ఎంటర్స్ ఇంటూ ద ఆల్వియోలై త్రూ బ్రాంచియోల్స్, మ్యాక్సిమం గ్యాసియస్ ఎక్స్చేంజ్ అక్కర్స్ బిట్వీన్ ఆల్వియోలై అండ్ బ్లడ్. అబ్జర్వ్ ద పిక్చర్. ఆక్సిజన్ ఈజ్ ఎంటర్స్ ఇంటూ ద ఆల్వియోలై త్రూ బ్రాంచియోల్స్ నుండి ఈ ఎయిర్ అనేది, ఆక్సిజన్ అనేది లోపలికి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది? కెపిల్లరీ. దిస్ ఈజ్ ద కెపిల్లరీ network. This is the oxygen enters into the blood. Inside the blood cells are there. This is the capillary network. This is the capillary network. ఈ ఆక్సిజన్ అనేది ఈ కెపిల్లరీస్ నుంచి బ్లడ్ నుంచి సెల్స్లోకి వెళ్ళి అగైన్ కలెక్ట్ కార్బన్ డైఆక్సైడ్ వేస్ట్ మెటీరియల్, కమ్ బ్యాక్ అంటే టు ద సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఏ మార్గంలో అయితే ఆక్సిజన్ వచ్చిందో ఫ్రమ్ నాస్ట్రిల్స్ టు బ్లడ్, అక్కడ నుంచి మళ్ళీ అగైన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది అదే వేలో బయటికి వెళ్తుందన్నమాట. దిస్ ఈజ్ ద కార్బన్ డైఆక్సైడ్, కలెక్టెడ్ కార్బన్ డైఆక్సైడ్ అగైన్ బ్యాక్ ఇన్ టు ద ఆల్వియోలై. దిస్ ఈజ్ the pathway of air.